హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నిన్న నైట్ అయితే మేము పచ్చి అలసందల కాయలు ఉన్నాయి కదా, వాటితోటి కూర చేశాను. చపాతీలేకి చాలా బాగుంటుంది, ముఖ్యంగా చపాతీలేకి రైస్లేకి చాలా బాగుంటుంది ఈ పచ్చి అలసందల కాయల కూర చేసుకుంటే. నేనైతే చేసినాను, మీరు కూడా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడైతే చూపిస్తాను, వీడియోలో చూసేయండి. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ అలసందల కాయలు ఉన్నాయి కదా పచ్చి, ఇవి లోపల ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి. కొంచెం పురుగులు పాడు కూడా ఉంటాయండి, చూసి బాగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి మసాలా ఏర్పాటు చేసుకుందాం, మసాలా పౌడర్ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక్క చిటికెడు ఆయిల్ వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. ఇలాగ ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్లు వేరుశనగ పప్పులు అయితే వేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త బాగా వేగించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలండి. కొంచెం పచ్చిగానే అనిపిస్తాయి మనకు, పైన కాస్త బాగా వేగినట్టే అనిపిస్తాయి, కానీ లోపల కొంచెం మెత్తగా పచ్చిగానే అనిపిస్తాయి. మనం వేరుశనగ పప్పు వేగితే కొంచెం బాగుంటుంది కదా, ఆ కొంచెం అప్పుడే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది, అట్లా వేగాలి వేరుశనగ పప్పులని. ఈ విధంగా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ కొబ్బరి కూడా కొంచెం ఒక జస్ట్ 2 నిమిషాలు చాలు, ఎండు కొబ్బరి వేగడం ఎక్కువ అవసరం లేదు. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఇవి ధనియాలు అనేటివి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తక్కువ మసాలాతోనే ఎక్కువ మసాలా వేసుకొని ఇట్లా గ్రేవీ ఏం చేసుకోలేదు, ఈజీగా తక్కువ మసాలాతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ధనియాలు గుడక వేసి వేయించుకున్నాం, ధనియాలు గుడక లైట్గా. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. ఈ వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు 2 స్పూన్లు వేసుకొని ఈ నువ్వులు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. చిటపట అన్నప్పుడు నువ్వులు అప్పుడు వేగినట్టు, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇందులో కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్కువ కారం ఉంటే కారం బట్టి మీరు వేసుకోవాలి. నేను తక్కువగానే వేసుకున్నాను, మీరు చూసేనా కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. కారం 1 స్పూన్ వేసుకొని, మరీ ఎక్కువ కారం ఉంటే తినలేమనేసి నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ అంటే మిక్సీ పట్టుకొని వెల్లుల్లిపాయలు ఒక 5 పొట్టుతో సహా వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మసాలా అనేది. ఇప్పుడు గ్రేవీ ఎలా చేయాలనేది చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి. ఇట్లా కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు ఇందులో ఒకటి కానీ 2 కానీ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకొని సన్నగానే, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియను ఇలా కట్ చేసుకోవాలి. వేసుకొని కాస్త ఆనియన్స్ కూడా కాస్త వేగనివ్వాలి. కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి, ఎక్కువ లేకుండా ఇట్లా తక్కువ లేకుండా మీడియంలో పెట్టేసుకొని ఇలా ఆనియన్స్ కొంచెం ఈ విధంగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఈ విధంగా వేగితే చాలు. కొంచెం బాగా ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే దంచుకునేదైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకునైనా అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయిందాక వేగించి టమోటాలు 2 బాగా ఎర్రటి టమోటాలు కొంచెం ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెము కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఉప్పు వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని టమోటాలు కాస్త ఆయిల్లో బాగా మెత్తగా ఉడకాలి. అందుకనేసి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కలిపుకుంటూ ఉండాలి. ఏమైనా అడుగంటకుండా అడుగున మాడకుండా ఉండేదానికి మనం కొంచెం మధ్యలో కలిపుకుంటే టమోటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. చూసారా, ఈ విధంగా టమోటాలు అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి. మీరు కావాలనుకుంటే ఈ టమోటాలు మిక్సీ అయినా పట్టుకొని వేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఈ టమోటాలు ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన అంతా వేసుకోవద్దు. మనము గ్రేవీ ఎంత కావాలి అనేది చిక్కగా ఉంటే మరీ బాగుండదు కదా, కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఈ గ్రేవీ. ఎక్కువ మసాలా వేసి ఇట్లా గట్టిగా చేసుకోకుండా తక్కువ వేసుకొని ఇది మసాలా పౌడర్ మనం వేసిందంతా వేసుకోకండి, కాబట్టి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఆ తర్వాత మనం పల్చగా చేసుకొని బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగానే వేసుకున్నాను, అంతా వేయలేదు. ఆ మసాలా పౌడర్ అనేది కొద్దిగా వేసుకొని బాగా ఆయిల్లో వేగనివ్వాలి. మసాలా పౌడర్ అనేది కొంచెం ఆయిల్లో బాగా వేగితేనే అప్పుడు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా మసాలా పౌడర్ బాగా వేగిన తర్వాత ఇవి మనం పచ్చి అలసందకాయలు అయితే వేసుకోవాలి. ఇవి ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే. ఇలాగా పచ్చి అలసందకాయలు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా ఆయిల్ బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ పచ్చి అలసందకాయలు కూడా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ మసాలా అంతా ఈ కాయలకు బాగా పడేలాగా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ 2 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఈ విధంగా 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఈ పచ్చి అలసందకాయలు కొంచెం ఉడకనివ్వాలి. ఇట్లా ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఉడికించుకోవాలని ఈ పచ్చి అలసందకాయలు. ఇట్లాగా చూసారా, మనం ఉడికిందో లేదో అనేది మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇదిగో ఇంకొంచెం ఉడకాలి. ఇంకా మీరు చేతిలో వేసుకొనైనా చూడండి, ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఒకసారి కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోండి. ఇప్పుడైతే మనకు ఫైనల్గా కాయ అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇదిగో చూసారా, ఇట్లా ఈ విధంగా కాయ గుడక బాగా ఉడికింది, అన్నీ బాగా సరిపోయినాయి. ఈ గ్రేవీ మేము చాలా బాగుంటుంది, ఎక్కువగా చేసుకుంటాము చపాతీలేకి, రైస్లేకి, అలాగే రాగి సంగట్లేకి కూడా సూపర్గా ఉంటుంది. ఇలాగా గ్రేవీ చేసుకుంటే బాగుంటుంది రాగి సంగట్లేకి. ఇప్పుడైతే మొత్తం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కాయ గుడక బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. గ్రేవీ చూసారా, ఈ విధంగా ఉండాలి, చాలా బాగుంటుంది. మరి గట్టిగా లేకుండా ఇట్లా ఎక్కువగా పల్చగా లేకుండా మీడియంగా ఈ విధంగా ఉండాలి. అప్పుడు చపాతీలేకి, రైస్లేకి, రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుంది. ఇది నేను నైట్ అయితే చపాతీలేకి ఇలాగా పచ్చి అలసందకాయలతో ఇలాగా మసాలా గ్రేవీ లాగా చేసుకున్నాను. చాలా ఈజీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే.